ఒక జగిత్యాల నుంచి పాపం ఒక పెద్ద మనిషి వచ్చాడు, మా భూమి కబ్జా అవుతున్నది, దయచేసి మాట్లాడండి అని. ఎక్కడున్నారు? జగదేవ్పేట సార్. జగదేవ్పేట. అవును సార్. ఏ జిల్లా ఇది? జగిత్యాల జిల్లా. జగిత్యాల జిల్లా, వెలగటూరు మండలం, విలేజ్ జగదేవ్పేట. జగదేవ్పేట. అవును సార్. ఓకే, ఏం ప్రాబ్లం ఏంది సార్? గవర్నమెంట్ రోడ్డును ఆక్యుపై చేసారు సార్. మేము పట్టభూమిలో ఇల్లు కట్టుకున్నాం. మా నాన్నమ్మ అక్కడ ఉంటారు సార్. 80-90 సంవత్సరాల వాళ్ళకు ఉంటాయి సార్. టోటల్ గవర్నమెంట్ రోడ్డును బ్లాక్ చేసి ఇంటికి పోకుండా మొత్తం ఇబ్బంది, ఘోరంగా ఇబ్బంది పెడుతుంది సార్. ఎవరు వాళ్ళు? కొరిగంగయ్య అని ఒకటే ఫ్యామిలీ సార్. ముందుకు రామ్మ. సార్ వాళ్ళకి వచ్చినాయి 2 ఫ్లాట్లు సార్. 2 ఫ్లాట్లలో 3 ఇల్లు కట్టుకున్నారు సార్. ఇప్పుడు వే అనేది ఫస్ట్ నుంచి ఇందిరమ్మ ఇండ్లు అప్పుడు 81 ఇచ్చారు సార్ గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉంటుంది కదా సార్. లాస్ట్ ఒక 80 ఫీట్లలో టోటల్గా మొత్తం బ్లాక్ చేసారు సార్. రాకుండానే మీరు ఎక్కడికైనా సీఎం దగ్గరికైనా మా దగ్గరికి రావాలి అని అంటాడు సార్. ఎంపీఓ సార్ దగ్గరికైనా. ఎంపీఓ ఆయన శ్రీనివాస్ సార్ అని. శ్రీనివాస్ సార్. ఆయన ఏమంటాడు? ఆయన ఏమంటాడు, ఇప్పుడు మీరు ఎక్కడికైనా బాబు ఆ రోడ్ అనేది మేము ఏం చేయలేము, రోడ్ ఆక్యుపై చేసిన వాళ్ళు ఎట్లా చెప్తే మీరు అట్లనే పంచాయతీ చేసుకోండి, మీరు సీఎం దగ్గరికైనా మాకే వస్తుంది రిపోర్టు, మేము అనేది వాళ్ళు ఎట్లా చెప్తే మీరు అట్లనే వినాలి, మేము వాళ్ళు చెప్పినట్టు ఏంటో అంటుంది సార్. గవర్నమెంట్ రోడ్ మీకు వచ్చిన ప్రాబ్లం ఏంది? అక్కడ రోడ్ కబ్జా అయింది ఒకటి సార్. రోడ్ కబ్జా ఇప్పుడు సార్ ఈ రోడ్ ఎండింగ్ అనుకో, ఎండింగ్ తర్వాత మా పట్టభూములు ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలు, ఈ ఫోటోలు మీయేనా? మాయే సార్. పేపర్లలో కూడా వచ్చినాయి సార్. అన్ని పేపర్లు వచ్చినాయి సార్. దాదాపు 10-12 పేపర్లు వచ్చినాయి సార్. జగదేవ్పేట గ్రామంలో ఇంటికి వెళ్లే దారికి అడ్డంగా బేస్మెంట్ కట్టారని వృద్ధుల ఆవేదనట. ఎక్కడ? ప్రజావాణిలో కంప్లైంట్ చేశారు. ఎక్కడ? కలెక్టర్ ఆఫీసులో 6 సార్లు కూడా ఇచ్చినాం. ఈమెవరు? మా నాన్నమ్మ తాత సార్. వీళ్ళిద్దరు ఉంటారు సార్ అక్కడ ఆ ఇంట్లో. వాళ్ళిద్దరు ఉంటారు సార్. అక్యూజ్ కొంచెం సైడ్ జరగండి. అక్యూజ్డ్ ఎంపీఓ సార్. నమస్తే తెలంగాణలో కూడా వచ్చిందా? కలెక్టర్ ఆఫీసా? కలెక్టర్ ఏమన్నాడు? కలెక్టర్ సార్ ఇప్పుడు మన ఎంపీఓ సార్ కు ఫోన్ చేసిరు సార్. ఫోన్ చెప్పితే సార్ మేము ఇమీడియట్లీ చేస్తాం సార్, వర్క్ టోటల్ అది క్లోజ్ చేసి చేస్తాం సార్, తీసిందంతా అని అంటారు సార్. ఇక పై అధికారి దగ్గరకు మీరు ఎన్నిసార్లు పోయినా ఒకసారి 2 సార్లు పట్టించుకుంటారు కానీ ఊక పట్టించుకోరు కదా. ఫీల్డ్ లివిన్కి వచ్చేది మేమే బాబు, వాళ్ళు ఎట్లా చెప్తే మీరు అట్లనే వినాలి అంటారు సార్. ఇప్పుడు ఏంది, మీకు వెళ్ళడానికి దారి లేదు? వెళ్ళడానికి దారిని గవర్నమెంట్ రోడ్డును సార్ మొత్తం కబ్జా చేసిరు సార్. రహదారి ఆక్రమణ తొలగించండి అన్ని పేపర్లలో వచ్చింది. కలెక్టర్ ఎవరు? పేపర్లో వచ్చింది సార్. కలెక్టర్ ఎవరు? సత్యప్రకాష్ సార్. సత్యప్రకాష్. మరి ఆయన ఎందుకు రెస్పాండ్ అయితలేడు? జగిత్యాల జిల్లా కలెక్టరే కదా సత్యప్రకాష్. ఎంపీఓ సార్ కు చెప్తున్నారు సార్ వాళ్ళు. ఎంపీఓ సార్ అట్లా ఇదే సార్. ఇక్కడ వరకు ఎండింగ్ ఇక్కడ ఇది ఎస్సీ కాలనీ సార్. ఇది ఎస్సీ కాలనీ. అవును సార్. ఇది పట్టభూమిలో ఇల్లు కట్టుకున్నాం సార్. ఎవరు? మీరు ఈడ కట్టుకున్నారా? మేము ఇక్కడ ఈ విజువల్ గా కనిపిస్తుంది సార్. వాళ్ళు లేట్రూమ్ బాత్రూమ్ కూడా ఈ రోడ్ బార్డర్ ఇచ్చిపెట్టే కట్టిరు సార్. ఇక్కడ మా నాన్నమ్మ తాత ఉంటారు సార్. 2009 నుంచి ఇప్పటి వరకు గరిపెట్టి కూడా కట్టుకున్నారు. వెళ్ళడానికి దారి లేదా? వెళ్ళడానికి టోటల్ క్లోజ్ చేసిరు సార్. ఎట్లా వెళ్తారు ఇప్పుడు? ఇక మొత్తం ఆడికి పోవాలంటే ఇక పొలాలకి పోవాలి సార్. వాళ్ళ దగ్గరికి మంచి అయినా చెడు అయినా చూడడానికి పోతే ఇట్లా రోడ్డు బ్లాక్ చేసిన కాడ బైక్ పెడితే కూడా మమ్మల్ని ఫోటోలు వీడియోలు తీస్తారు సార్ వెళ్ళకుండా. మెటల్ రోడ్ కూడా వేసిరు సార్ 2009 నుంచి 6 నుంచి 9 మధ్యలో. అవును సార్. దాని తర్వాత టోటల్ మొత్తం బ్లాక్ చేసి సార్. ఇక్కడ వీడియోలో కూడా ఉంది సార్. ఎంపీఓ సార్, ఎంఆర్ఓ సార్, సెక్రటరీ, సర్వే సార్ అందరి ముందు అది రోడ్ అని ఒప్పుకుంటుంది సార్. అతను ఒప్పుకున్నా కూడా వాళ్ళు ఏం రెస్పాండ్ అయితే లేరు. ఇప్పుడు ఎవరెవరు? ఎంపీఓ నెంబర్ ఉందా? ఎంపీఓ ఉంది సార్. నెంబర్ ఒకసారి. ఇట్లా ఉంటారు అధికారులు. అయితే సార్ ఇప్పుడు ఉమ్మడి మా వెలగటూరు మండలం అప్పుడు 22-33 విలేజ్లు ఉండే సార్. ఇప్పుడు డిస్ట్రిక్ట్ డివైడ్ కాకముందు అందులో ఈ ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లకు సంబంధించిన అన్ని బెనిఫిషియరీ లిస్టు లేఅవుట్లు ఉన్నాయట కానీ ఒక్కసారి మా ఒక్క విలేజ్ ఇదే లేదు అంటారు సార్. ఎంఆర్ వాళ్ళు సమాచార హక్కు చట్టం కింద అప్లై చేసి అప్లికేషన్ పెట్టుకున్నా ఇస్తలేరు సార్. ఏం రెస్పాండ్? అడిగితే ఇస్తలేరు సార్. అడ్వకేట్ నోటీస్ పంపినా కూడా ఇస్తలేరు సార్. ఇట్లా బెనిఫిషియరీ లిస్ట్ లేఅవుట్ ఇవ్వండి అని అవి కూడా ఉన్నాయి సార్. కాపీలు అన్ని ఉన్నాయి సార్. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. మీరు వేచి ఉండండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి. ఏమంటారు వాళ్ళు? అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు సార్. అడ్వకేట్ నోటీస్ పంపిన ఇవ్వట్లేదు సార్. అడ్వకేట్ కూడా నోటీస్ పంపింది సార్. ఆ నోటీస్ పంపినా కూడా ఇవ్వట్లేదు సార్. ఫోన్ బిజీ వస్తుంది. కాల్ చేస్తున్న వ్యక్తి
మీరేంటి వాళ్ళు? మేము ఎస్సీ మాల, వాళ్ళు కూడా ఎస్సీ మాలనే సార్. మరి చుట్టాలా మీ ఇద్దరు? అది ఇక దగ్గరనే సార్, ఇక ఒకటే క్యాస్ట్. మరి ఇంకా మరి ఎందుకు మరి ఒకటే క్యాస్ట్? ఈ ఊర్లో పెద్ద మనుషులతో మాట్లాడించే ప్రయత్నం చేయలేదా? మాట్లాడితే వీళ్ళు ఏమంటారు సార్, మేము చెప్పినట్టే వినాలి. వాళ్ళొక్క నలుగురు ఉంటారు సార్ గ్యాంగు, ఒకరికి గొడవలు పెట్టి కమిషన్, మొత్తం కమిషనే. వీళ్ళ ఇయ్యప్పుడే కమిషన్ రవి అంటారు, ఖ్యాతం రవి వాళ్ళ ఇంటి పేరు, కమిషన్ రవి అంటారు సార్. అతను టోటల్ ఎక్కడ ఉన్న గవర్నమెంట్ రోడ్లు అన్ని బ్లాక్ చేస్తుండే సార్. ఇది సార్, ఇది ఎస్ఐ గారికి కూడా ఇచ్చినాం. ఇది వేరే జంగల్నాల ప్రాజెక్టు అని, దీన్ని కూడా ఆక్యుపై చేసిరు సార్. ఇట్లా వాడు కూడా కొంచెం పోవచ్చు మా ఇంటికి, ఇక టోటల్గా బండ్లు వేసిరు సార్. మీకైనా ఉన్నదా ఏమైనా గొడవలు ఉన్నాయా మీకు వాళ్ళకి? ఏమైనా పాత గొడవలు 2016 ఉండే సార్. అది మా ఇంటి వెనుక వచ్చి వాళ్ళ కొడుకులు తాగుబోతారు అన్నట్టు జూలై తిరుగుతారు. ఇంటి వెనుక వచ్చి దాడి చేసిన వాళ్ళే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎఫ్ఐఆర్ అయింది సార్. ఈ జంగన్నాల ప్రాజెక్టు సార్, ధరణిలా ఈ కాలువకు జగన్నాల ప్రాజెక్టు పోయిన ల్యాండ్ కడి అయినందుకు ఇది నాదే అని ఆక్రమించింది సార్. వాళ్ళది ఇక్కడ కూడా చేసిన సార్, బబ్లింగ్ చేసిన వాళ్ళకి ల్యాండ్ పోయింది. దీని తర్వాత ఇది సార్ ఎక్స్టెండ్ 259లో 1 ఎకరం 1 గుంట ఉంటే అందులోకి జంగల్నాల ప్రాజెక్టు 5 గుంటలు పోయింది సార్. అది ధరణిలో కడి అయినందుకు అది ఓన్లీ ప్లేస్ వెళ్ళడానికి దారి కావాలి, దారిని క్లోజ్ చేసింది సార్. అది కూడా గవర్నమెంట్ రోడే సార్, వాళ్ళది కూడా కాదు. మరి ఇంత దూరం రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వీళ్ళు ఎక్కడ జగిత్యాల, ఎక్కడ హైదరాబాదు? ఇవాళ ప్రజావాణి ఉన్నట్టుంది కదా, అక్కడ వెళ్ళి ఇచ్చినారు ఇంతకుముందు? జగిత్యాల ఇచ్చినాం సార్. ఇక్కడ మంగళవారం కదా, ఇక్కడ ఉంటది కదా, ఇక్కడ కూడా ఇవ్వండి ఒక అప్లికేషన్ సార్. ఇక మా నాన్న మన తాతని ఎటు తీసుకోపోవాలన్న ఇంట్లోకి వెళ్ళే రాకుంటుంది సార్. ఇంకొక ఆఫీసర్స్ నెంబర్స్ ఉన్నాయా? ఎంఆర్ఓ సార్ నెంబర్ ఉంది సార్. ఒక్క నిమిషం ఫోన్ చేస్తుండే. హలో హలో, శ్రీనివాస్ గారు అండి? అవునండి. నా పేరు రఘు అండి, నేను మన తొలి వెలుగు జర్నలిస్ట్ అండి. చెప్పండి సార్. సరే ఏం లేదు, ఇప్పుడు ఈ జగదేవ్పేట్ విలేజ్ నుంచి మనకు కొంతమంది రైతులు వచ్చినారు, వాళ్ళకి ఇంటికి వెళ్ళడానికి దారి లేదని, ఎస్సీ మాల వీళ్ళు. మీకు ఇష్యూ తెలుసంట కదా, ఖ్యాతం రవి, మాణిక్యరావు వీళ్ళంతా ఇబ్బంది పెడుతున్నారట వీళ్ళని. ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ రోడ్ అట కదండి, అది గవర్నమెంట్ రోడ్ కబ్జా చేసి వీళ్ళని బోనిస్తలేరట కదా. చెప్పండి, మీరు చెప్పినాక నేను చెప్తాను. అదే మీరు చెప్పండి, నాది అయిపోయింది. అది గవర్నమెంట్ ల్యాండా కాదా? సార్ అది 1980-81లో ఎన్టీ రామారావు గారు హరిజనులకు ఇచ్చినటువంటిది నివాస గృహాలు. ఓకే, రెవెన్యూలు ఇచ్చిండ్రు. అది రెవెన్యూ వాళ్ళు డిస్బర్స్మెంట్ చేసినటువంటి ఇష్యూస్ అవన్నీ. ఓకే, ఇప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని రోడ్ అడుగుతున్నారు. ఆ మ్యాప్ ఎవరి దగ్గర ఉంటుంది సార్? ఒక్క మాట, నేను ఏమన్నా మ్యాప్ తీసుకురండి, దాని ప్రకారం మేము సీసీ రోడ్ నేనే వేసిస్తా అని చెప్పిన. సార్ ఇప్పుడు వాళ్ళు ఎవరో పెద్ద కాదు సార్, ఇప్పుడు వాళ్ళు ఎవరో పెద్ద మనుషులు, వాళ్ళు ఇంతకాలం ఆ రోడ్ నుంచి నడుచుకుంటూ వాళ్ళ ప్లేస్కి వెళ్ళిర్రు. ఇప్పుడు ఎవరో ఒకరు అక్కడ రాలేదో బాతిరు, అది ఎవరు దానికి పరిష్కారం చెప్పాలా? గవర్నమెంట్ చెప్పాలా? అధికారులు చెప్పాలా? రెవెన్యూలు చెప్పాలి సార్. అదే రెవెన్యూ వాళ్ళు చెప్పాలా సార్? మరి అది కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అని ప్రజావాణిలో కంప్లైంట్ చేసినా మీరు సమాచార హక్కు చట్టం కింద రోడ్డా ప్రైవేట్ భూమి అని అడిగినా ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. కన్సర్న్ ఆఫీసర్స్ వచ్చి దానికి పరిష్కారం చెప్పరు సార్. నేనే దానికి పోయి నేనే లీడ్ తీసుకున్నాను అక్కడ. విన్నారా? ఆయన పేరు ఏం పేరు, సమ్ కుమార్ ఎవరో ఉంటారా? కుమార్ నేనే లీడ్ తీసుకున్నా సార్. నేనే ఎమ్మెల్యే గారితో మాట్లాడినా. ఏమన్నా మీరు ఒక మ్యాప్ తీసుకురండి, నేను ఈ రోడ్ నేను కంప్లీట్ గా నేను వేయిస్తా అని చెప్పినా సార్. ఇంక్లూడింగ్ నేను ఎప్పుడు ఎమ్మెల్సీ కోడ్లు ఉన్నప్పుడు చెప్పిన. ఎమ్మెల్యే ఎవరండి? ఏ నియోజకవర్గం వస్తుంది? ధర్మపురి నియోజకవర్గం. ధర్మపురి ఎవరు? మన లక్ష్మణ్ కుమార్. అవును సార్. ఓకే, మరి ఇంత చిన్న ఇష్యూ ఇది కూడా సార్ట్ అవుట్ చేయలేకపోతే ఎట్లా అండి? ఏం కాదు కదా సార్, నేను పంచాయతీ రాదు సార్. నేను పంచాయతీ రాదు సార్. అది నేను పంచాయతీ రాదు, రెవెన్యూలు సార్ట్ అవుట్ చేయాలి సార్. అది మరి వాళ్ళు ఎందుకు చేస్తలేరు? వాళ్ళకున్న స్పెషల్ ఇంట్రెస్ట్ ఏందో? వాళ్ళు ఏమంటారు, వాళ్ళు మ్యాప్ దొరుకుతలేదండి. మరి మీకే ఫార్వర్డ్ చేస్తున్నట్ట కదండి, వాళ్ళు ప్రజావానికి వెళ్ళినా మీకే ఫార్వర్డ్ చేస్తున్నారట కదా. ఒక మాట సార్, హైయర్ ఆఫీసర్స్ ఏం చేసిండ్రు, వాళ్ళకి తెలియక మాకు మ్యాపింగ్ చేశారు సార్. మాకు మ్యాపింగ్ చేస్తే నేను నా కన్సర్న్ ఆఫీసర్స్ అందరూ తీసుకొని పోయి అక్కడ గొడవ అయినా కూడా మా మీదకి బండలు పట్టుకొని వచ్చినా కూడా నేనే చెప్పిన పరిష్కారం ఒకటే, దీనికి ఏం లేదు, మీరు ఒక మ్యాప్ తీసుకురండి ఎక్కడికి వెళ్ళినా. రెవెన్యూలకు సంబంధం లేకుండా నేను రోడ్ ఇస్తాను సార్. సెక్రటరీ నోటీసులు కూడా ఇచ్చింది సార్. సెక్రటరీ మా పరిధి. ఓకే,
ఎంతసేపు సార్ ఆడ రోడ్డు ఉందా లేదా అని జనాలని ఆ ఊరోళ్ళని అడిగినా కూడా చెప్పేస్తారు కదా సార్, ఇది ఆడ రోడ్డు ఉందా లేదా ఏంది అని. అసలు ఆడ రోడ్డు ఉందా లేదా అన్నది కూడా మనకి ఆఫీసర్లకి తెలియకపోతే ఇక అది ఇంతకంటే ఘోరం ఏంది. ఒక మాట అరే 70 ఏళ్ళ వృద్ధులు ఆ జగిత్యాల నుంచి హైదరాబాద్కి వచ్చి మా ఆఫీస్కి రావాలన్నా, ఆడ అంతమంది ఆఫీసర్స్ ఉండి అన్యాయం కదండి ఇది. నేనైతే 100% కోఆపరేషన్ సార్. వారిని అడగండి, దారిని అడగండి, మేము మీద 100% కోఆపరేషన్. నా దగ్గర ఏం లేదు సార్. మరి ఇప్పుడు దీని పరిష్కారం ఏందండి, సార్ట్ అవుట్ చేయడానికి ఏంది? రెవెన్యూ లేదు సార్, దీనికి రెవెన్యూ వాళ్ళు. ఇప్పుడు రెవెన్యూ అంటే ఎవరండి కన్సర్న్ ఆఫీసర్? ఎంఆర్ఓనా? ఎంఆర్ఓనే కదా సార్. ఓకే, నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను సార్. 80-81 ఇష్యూ అది. ఓకే, ఎవరు అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మీకు తెలియని ఏమన్నా సార్, మీరు సీనియర్ పాత్రికేయులు అయి ఉంటారు. నేను అదే అంటున్నా సార్, ఇప్పుడు అది గవర్నమెంట్దా, దారి ఉందా లేదా, ఏదో ఒకటి తేల్చి వారిద్దరిని కూర్చోబెట్టి పరిష్కరిస్తాయి. ఇప్పుడు ఈ గొడవ ఏడుదాకా పోతుంది, వీళ్ళకి వాళ్ళకి గొడవ జరిగి అది ఏడుదాకైనా పోవచ్చు కదా. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి గొడవలని? ఇంతకుముందే వాళ్ళిద్దరు బైండ్ ఓవర్ చేశారు సార్. నేను అదే అంటున్నాను, ఎంత దారుణాలు జరుగుతాయి. చిన్న రోడ్ అది, వాళ్ళు అదేం ఆ ప్లేస్ లో ఉండడానికి కూడా ఇది కాదు సార్. ఇంకొకటి ఏంటంటే ఆ కాలనీలో 6-7 రోడ్స్ ఉన్నాయి సార్. 6-7 రోడ్స్ కూడా డెడ్ ఎండ్సే. 6-7 రోడ్స్ కూడా డెడ్ ఎండ్. వీళ్ళు మాత్రం ఇంతకు ముందు పిల్ల పాటలు నడిచిండ్రు, వాళ్ళకు మంచితనం ఉండే నడిచిండ్రు. ఇప్పుడు వాళ్ళు నడవనిస్తలేరు. హౌఎవర్ నేను ఏమన్నా అంటే, మీరు ఒక మ్యాప్ తీసుకురండి, ఎక్కడన్నా కష్టపడి మ్యాప్ తీసుకురండి రెవెన్యూ దగ్గర. నేను సీసీ రోడ్ వేయిస్తా అన్నా సార్. ఓకే అండి, సరే నేను మాట్లాడతా, ఎమ్మెల్యే గారితో మాట్లాడతా. థ్యాంక్ యూ సార్. మేము ఎక్కడికి వెళ్ళినా మ్యాప్ తెచ్చుకున్నారని మమ్మల్ని అంటారు సార్. అధికారులకు ఎన్ని అప్లికేషన్లు పెట్టినా అధికారులు మాకు మ్యాప్ ఇస్తలేరు సార్. మ్యాప్ లేదు అంటారు, మేము ఎక్కడికి పోయి తెచ్చుకున్నారు సార్. హలో హలో అన్న, నమస్తే, నేను రఘు మాట్లాడుతున్నా, ఎమ్మెల్యే గారు. గుడ్ మార్నింగ్ రగనా అన్న, లైవ్ లో ఉన్నారన్న మీరు? అన్న చెప్పండి అన్న. రగనా, మీ నియోజకవర్గము ఎక్కడిది? మండల్ వెల్గటూరు మండల్ జగదేవ్పేట విలేజ్ నుంచి ఒక ఎస్సీ మాల కుటుంబం వచ్చిందన్న. పెద్ద మనుషులు, పాపం 70 ఏళ్ళు ఉంది వాళ్ళకి, వాళ్ళు బయట ఉన్నారు. చెప్పండి అన్న, ప్లీజ్ అన్న చెప్పండి అన్న. వాళ్ళకి ఓ చిన్న రోడ్డు సమస్య ఉందట. అవునన్నా. ఇప్పుడు నేను ఇప్పుడు ఆయన ఎంపీఓతో కూడా మాట్లాడితే, మాకు మ్యాప్ లేదు, మాకు మ్యాప్ రెవెన్యూ వాళ్ళు ఇస్తే మేము దాన్ని సార్ట్ అవుట్ చేస్తాం అని అంటున్నారు. ఈ గొడవ ఏడుదాకా పోయేటట్టుందంటే ఏదన్నా పెద్ద ఇదే అవకాశం కూడా ఉండొచ్చు. ఆ 2 ఫ్యామిలీస్ మధ్య పెద్ద గొడవ అవుతున్నది. రోడ్ అన్న, వాళ్ళు ఆ రోడ్డుని ఆక్యుపై చేసిరట, వీళ్ళని బోనిస్తలేరు వాళ్ళ ప్లేస్లకి. ఆక్యుపై చేసి నేను ఎంపీఓ శ్రీనివాస్ ఆయనతో కూడా మాట్లాడాను నేను. మాకు మ్యాప్ ఇప్పియండి సార్, రెవెన్యూ వాళ్ళు మ్యాప్ ఇస్తలేరు, అది మ్యాప్ ఇస్తే మేము సార్ట్ అవుట్ చేస్తాం అని అంటున్నారు. వాళ్ళు కలెక్టర్ దగ్గరికి వెళ్ళిరు, ప్రజావానికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకున్నారు. చాలా చిన్న ఇష్యూ అన్న ఇది, కొంచెం సార్ట్ అవుట్ చేయండి పాపం. రిక్వెస్ట్ అక్కడ నేను ఉన్నాను. మన వాళ్ళకి ఎవరికి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది. నా నోటీస్ ఇప్పుడు చెప్తున్నారు కదా, రేపు నేను ధర్మపురి కాన్ఫరెన్స్ లో ఉన్నారు, రమ్మనండి. నేను ఎంపీడీఓని, ఎంఆర్ఓను, ఎంపీఓ ముగ్గురు పిలుస్తా, విలేజ్ పంపిస్తా. ఓకే అండి, ఇప్పుడు ఏ రోజు ఉంటారన్న మీరు ధర్మ అక్కడ? ఏదైతే అసెంబ్లీ అర్జెంట్ అయితే కదా హాలిడే, రేపు 20 తారీఖు హాలిడే ఉన్నట్టుందన్న. అవునా? ఆ 20 తారీఖు మార్నింగ్ నాకు రమ్మనండి. నేను ఎంఆర్ఓను, ఎంపీఓను అండ్ మన ఎంపీడీఓ ముగ్గురు గ్రామ పంచాయతీ పంపించి, అవుతుండే ఎస్ఐ గారు కూడా ఎంబడి పంపించి ఇష్యూ యాజ్ పర్ న్యాయ ప్రకారం ఎట్లుంటే అట్లా చేయండి, ఏముందా అంతే. వీళ్ళకి ఏ ఇబ్బంది కాకుండా వీళ్ళు న్యాయపరంగా మీ దాకా అప్రోచ్ అయ్యింది కాబట్టి వీళ్ళు జెన్యున్ గా ఉండొచ్చు అన్న. 100% మీ దాకా వచ్చిందంటే 100% మీ దాకా వచ్చిందంటే అలా ఎంత కష్టపడి మీ దాకా వస్తారని అర్థం చేసుకుంటాను నేను. హైదరాబాద్ దాకా వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయ్యిందంటే ఎంత ఇబ్బంది ఉంటే వస్తారు వాళ్ళు. అవును, నా బాధ్యత అన్న. డెఫినెట్లీ నువ్వు నాది ఇష్యూ చార్ట్ అవుట్ చేస్తారా, మళ్ళీ తిరిగి మీకు ఫోన్ చేసి కూడా చెప్తాను నేను. రైట్ అన్న, థ్యాంక్ యూ. రైట్. సో వెళ్ళి కలవండి ఒకసారి, ఎమ్మెల్యేతో కలవండి మీరు. వీలైతే ఇప్పుడు ఇక్కడ ప్రజావాణిలో ఒక అప్లికేషన్ ఇవ్వండి. సో ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేని కలిస్తే చూద్దాం ఆయన ఏమంటారండి, దాని తర్వాత మనం మళ్ళీ మాట్లాడదాం. రైట్ అమ్మ, థ్యాంక్ యూ.